కాలం గడుస్తుంది, కరువు పోతుందమ్మా అనుకునే సమయానికి కొడుకులు కూడా పోయారు. కరువుతో పాటు కొడుకులను కూడా ఈ కాలం లోకం ఆ సమయం ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు భర్త లేడు, కొడుకులు లేరు. వయసు అయిపోయిన నయోమి అని ఆ పెద్దావిడికి అన్యురాళ్ళైన మోయాబీరాళ్ళైన ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. అందులో కోడలు వార్ప, రెండో కోడలు రూతు. వీళ్ళ యొక్క జీవన విధానాన్ని చూడండి. 5వ వచనంలో వారి ఇంచుమించు 10 సంవత్సరములు కానీ 2 కుమారులు పెనిమిటి లేనిదాయ వారికి ఆహారం ఇచ్చుట యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండ్లను బయలుదేరి ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్లు బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళొచ్చుండగా ఆగుతాం. సందర్భం మీకు తెలుసు, చదివించట్లేదు. ఇప్పటి వరకు వీళ్ళ కరువు తగ్గే వరకు ఎక్కడున్నారు? మోయాబులో అన్నారు. మోయాబులో చిన్న పిల్లలకి వెళ్ళినప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. పిల్లలు పెద్దలైన పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యారు. ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కరువు తగ్గింది అమ్మాయి అనుకునే సమయానికి పిల్లలు చచ్చిపోయారు. కరువు తగ్గిపోయింది, దేవుడు కనికరించాడు. మరలా మా దేశం ఫలభరితంగా ఉందని నయోమి బయలుదేరుతున్నప్పుడు, అత్త నువ్వొక్కదాని ఏం వెళ్తావు అత్త, మేము కూడా నీ వెనకాలే వస్తామన్నారంట ఈ ఉత్తమ కోడళ్ళు 2. అప్పుడు ఉత్తమ అత్త అందే, భలే ఉంటుందండి, సీరియల్లో ఉంటుంది బుక్ ఇది. ఆవిడ అందే, అమ్మ మీకు మాట చెప్తాను తల్లి, వయసు అయిపోయింది నాకు. వయసు అయిపోయిన దాని కనుక మాకున్న ధర్మశాస్త్రం ప్రకారం నా వయసుని బట్టు ఎవరో ఒకరు కలు మతుకులు పెడతారు. నాకు బండలా గడిపేస్తాను. నా భర్త చచ్చిపోయాడు, నా 2 బిడ్డలు చచ్చిపోయారు. ఇక నా జీవితంలో ఆశలు సిగిరించే ఆస్తులు ఏమీ లేవు, ఆస్తులు కూడా లేవు. నాతో ఉండి బోరుని ఏడ్చే కన్నా, నాతో ఉండి గుప్పెడి మెతుకులకి ఏడ్చే కన్నా నేను మాట అంటున్నానమ్మా, ఇంకా వయసు ఉంది మీకు, మంచి జీవితం ఉందో మీకు, నాకంటే వయసు అయిపోయింది, నేను సలహాలు ఇస్తాను పెద్దదానగా, మీరు మళ్ళీ మీ దేశంలోనే ఉండిపోయి మోయాబ్ దేశంలో పెళ్లి చేసుకోండి అమ్మా అంట. మనమైతే ఏమందామండి అంటే వెళ్ళిపోదు, ఏమంటావని ఏ మాట అంటావని ఎదురు చూస్తాం. అంటారంటండి, జిత్తులు మార నక్కల్లా కాసు కూర్చోరండి. అలా అనలేదు, వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఇద్దరు ఇష్టపడలేదండి. తర్వాత మరలా మోటివేషన్గా మాట్లాడినది, అది కాదమ్మా, ఇప్పుడు నేను 2 పిల్లలను కన్నా, మళ్ళీ నేను పెళ్లి చేసుకునే పిల్లలను కన్నా అంత వయసు లేదు, అంత ఓపిక లేదు. తీరా నేను కనిన తర్వాత ఈ బిడ్డలు ఎదిగే సమయానికి మీ 2 వృద్ధులైపోతారు. అసలు టైమింగే సెట్ అవ్వదు. నా మాట విని వెళ్ళిపోండి అమ్మా, భార్యడ జీవితం మీకు ఉందంటే. అప్పుడు వార్ప అందట, సరే అత్తగా వెళ్తాను ఇంకా అని ఒక హగ్ ఇచ్చి ఒక ముద్దిచ్చి వెళ్తున్నాను అత్తయ్య గారు అని వెళ్ళిపోయాడు. ఇంకొక అమ్మాయి ఉంది అక్కడ, ఎవరు? రూతు. నువ్వెళ్ళవే అమ్మా అంటే, నేను వెళ్ళలేను అత్తయ్య గారు. ఏ అని అడిగితే ఒక మాట చెప్తాను అత్తయ్య గారు. ఈ 10 ఏళ్లలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను మీ ఇంటికి అన్యరాలైన కోడలుగా వచ్చినప్పుడు మీరేంటో అర్థం చేసుకోవడమే కాదు, మీరు నమ్మిన దేవుడేంటో కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను అత్త అంతే. మీరేంటో నాకు తెలియడం కాదు, మీ నమ్మిన దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకున్నాను. ఆ నమ్మిన దేవుని చిత్తమేంటో నా బుర్రకెక్కిందత్త. ఆయన ప్రత్యేకమైన దేవుడు. ఈ దేవుడు నీ దేవుడిని నా దేవుడిగా అంగీకరించాను కనుక ఇక నా దేవతలు నా దేవుళ్ళు కాదు, నీ దేవుడే నా దేవుడు. మరలా లోకం జోలికి నేను, ఇది నా ప్రత్యేకత. అది రూత్ అంటే.
రూతుతో దేవుడు ఎందుకు యూదా గోత్రానికి రూతుని తీసుకొచ్చాడు తెలుసా? ప్రత్యేకత, ప్రతిష్ట. మనమైతే ఏమందో చెప్పనా? అత్తగారిని ఎన్ని మాట్లాడాలి అన్ని మాట్లాడాలి అను. ఏం దేవుడే నీ దేవుడు? పాడు దేవుడు. ఏగి అంటారు తెలుసా అత్తల్ని? ఏం దేవుడే నీ దేవుడు? పాడు దేవుడు. నీ భర్తని చంపాడు, నా భర్తని చంపాడు, నా మర్దని చంపాడు, అందరిని చంపాడు. ఈ పాడు దేవుడు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం, మొత్తం చచ్చారు, అందరూ చచ్చిపోరు. ఇంకోసారి ఆ దేవుడు మాట ఎత్తకంటా మనమా? కానీ రూత్ అందా, నీ భర్తని చంపినా, నా భర్తని చంపినా, నా మరిదిని చంపినా, ఎవరిని చంపినా, నిన్ను చంపినా, ఎంతమందిని తీసుకెళ్ళినా నీ దేవుడే నాది. ప్రత్యేకత అత్త. నీ దేవుడిని అర్థం చేసుకున్నాను. మరలా ఆ మోయాబీ దేవతల దగ్గరికి వెళ్ళలేను, ఆ మోయాబీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళలేను, ఆ మోయాబీల నమ్మకం దగ్గరికి వెళ్ళలేను. ఈరోజు వాళ్ళు నా వాళ్ళు కాదు, ఈ దేవుని ప్రజలే నా వారు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఈ ప్రత్యేకత వదిలి ఎక్కడికి పొమ్మంటావు? నేను నిశ్చితార్థం చేసుకున్నది, మనువాడినది ఈ కుమారుడు, నీ కుమారుడినే కాదు, నేను నిబంధన చేసుకున్నది నీ దేవునితో కూడా నేను వెళ్ళలేనత్తా. అది ప్రత్యేకత. ఎంత మాట్లాడినా నువ్వు వెన్నంటే చెప్పు, నేను తిరిగి వెళ్ళను గాక వెళ్ళను. ఇక లోకానికి నాకు సంబంధము లేదు. పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా, మెతుకులు దొరికినా దొరకకపోయినా, పేదరికం రోజు రోజుకి వెంటాడేసిన ఈ దేవుడిని వదలను గాక వదలను.